శివసేన యూబీటీలో భారీ చీలిక. ఉద్ధవ్ సేన మీటింగ్కు 6 ఎంపీల డుమ్మా. షిండే శివసేనలో విలీనం చేయాలని స్పీకర్కు రెబెల్స్ లేఖ. కేరళంలో అనుమానిత ఎబోలా కేసు గుర్తింపు. ఇటీవలే సౌత్ సూడాన్ నుంచి వచ్చిన బాధిత మహిళ. గాదె సాయికృష్ణ కేసుపై ఇవాళ విచారణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు రానున్న విచారణాధికారి నరసింహ కిషోర్. గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ. అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు హామీ. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు. ఎమ్మెల్యే పులవర్తి నాని అండదండలతో 80 కోట్ల విలువైన భూమి కబ్జా. విశాఖ సిపి కార్యాలయానికి టెక్కి రాధా గాయత్రి తల్లిదండ్రులు. ముస్సోరిలో గాయత్రి మరణంపై పలు అనుమానాలు. కూతురి మృతిపై సిపికి ఫిర్యాదు. నంద్యాల జిల్లాలో అస్తవ్యస్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న చోట్ల కుట్రలకు టీడీపీ ప్లాన్. సచివాలయ ఉద్యోగులను వెంటబెట్టుకుని వెరిఫికేషన్. రంపచోడవరం నియోజకవర్గ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పలు అంశాలపై నాయకులకు వైఎస్ఆర్సీపీ దిశానిర్దేశం. ఏపీలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారు. లాకప్ డెత్లు పెరిగిపోయాయన్న జక్కంపూడి రాజా. 13 రోజులైనా లభ్యం కాని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద 2 రోజులుగా తచ్చాడుతున్న వ్యక్తి. పాప భూదేవత ఒడిలో ఉందంటూ భయపెట్టే ప్రయత్నం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ తెరిచిన సైబర్ కేటుగాళ్లు. అలర్ట్ అయిన కలెక్టర్ లక్ష్మీశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల. ఫస్ట్ ఇయర్లో 39%, సెకండ్ ఇయర్లో 56% ఉత్తీర్ణత. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో హై డ్రామా. వాటర్ ట్యాంక్ ఎక్కి నరేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం. కానిస్టేబుల్ బాలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ముఖ్యమంత్రి విజయ్తో ఎండీఎంకే చీఫ్ వైకో భేటీ. టీవీకే ప్రభుత్వానికి ఎండీఎంకే మద్దతిస్తుందంటూ ప్రచారం. కోల్కతా హైకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించడంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం. చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గించలేం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సురేష్ గోపి. రష్యా రాజధాని మాస్కోలో యుక్రెయిన్ డ్రోన్ దాడి. ఆయిల్ రిఫైనరీకి సమీపంలో బాంబ్ బ్లాస్ట్. 500 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా వెల్లడి. స్టాక్ మార్కెట్స్ పై పీస్ డీల్ ఎఫెక్ట్ నిల్. ఫ్లాట్ గా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.